ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉన్నది. సో 1 పవర్ 4 ఏమవుతుంది 1, 2 పవర్ 4 6, 3 పవర్ 4 81, 4 పవర్ 4 6, 5 పవర్ ఎనీథింగ్ 5, 6 పవర్ 6 6, 7 పవర్ 4 1, 8 పవర్ 4, 8 పవర్ 4 ఎంత అయింది 6, 9 పవర్ 4 1. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 పవర్ 4 లాజికల్ గా చూడండి సార్. 1 పవర్ 4 1, 2 పవర్ 4 16 6, 3 పవర్ 4 81 1, 4 పవర్ 4 4 పవర్ 4 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 6, 5 పవర్ 4 5, 6 పవర్ 4 6, 7 పవర్ 4 1, 8 పవర్ 4 6, 9 పవర్ 4 9. ఇట్లా మనకు ఎన్నిసార్లు ఉన్నది చెప్పండి. ఇక్కడ నేను 0 పెట్టుకుంటే 0 1 11, లాజికల్ గా ఆలోచించండి. 0 1 11 21 31 41 51 61. ఇదంతా ఒక స్ట్రిప్ అనుకోండి. ఇది 0 1. ఇక్కడ మీరు ఆలోచించండి సార్. 0 1 0 2 0 3 0 9, 0 తర్వాత 1 1 తర్వాత 2 2 తర్వాత 3 అట్లా 6. అంటే 0 నుంచి 6 వరకు, 0 నుంచి 6 వరకు ఎన్ని నంబర్లు ఉన్నాయి? మొత్తం 7 నంబర్లు ఉన్నాయి. 7 నంబర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్టెప్ క్లియర్ అయిందా? ఎందుకు ఇక్కడ 7 ఇంటూ వచ్చింది? ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ అన్నిటికీ సమానము. సో దేనికైతే ఈ యూనిట్ డిజిట్ వస్తుందో ఇది 0, ఇది 1, మిగతాది 2, దాని తర్వాత లాస్ట్ లో ఎంత 6. 0 నుంచి 6 అంటే 7. 7 ఇంటూ 1 ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 6 ఇవన్నీ ఏంటంటే 1 పవర్ 4 యూనిట్ డిజిట్, 2 పవర్ 4 యూనిట్ డిజిట్, 3 పవర్ 4 యూనిట్ డిజిట్, 4 పవర్ 4 యూనిట్ డిజిట్, 5 పవర్ 4 6 పవర్ 4 7 పవర్ 4 8 పవర్ 4 9 పవర్ 4. అంటే మనము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం తీసేసుకున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇదేమో 1 పవర్ 1, ఇది 6, ఇది 1, ఇది 6, ఇది 5, 11 12 18 19. దీని యూనిట్ డిజిట్ ఎంత? 9. సో ఇక్కడ వేసుకుంటే ఎంత అయింది చూడండి. 6 6 6 6 1 ఎంత? 6 4 24 ప్లస్ 1 25, 25 ప్లస్ 5 30, 31 32 33. 33లో యూనిట్ డిజిట్ ఎంత? 3, 3 ఏళ్ల 21, 3 ఏళ్ల 21. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. 1 ప్లస్ 9, 1 ప్లస్ 9 10. ఆన్సర్ 0.